చేశాడని మనస్తాపంతో మంచిర్యాల మున్సిపల్ కార్మికుడు నవీన్ ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. 5వ వార్డుకు చెందిన మున్సిపల్ కౌన్సిలర్ సుద్దమల హరికృష్ణ లంచం ఇస్తే మున్సిపాలిటీలో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పాడన్నారు. దీంతో పలువురి దగ్గర డబ్బులు వసూలు చేసి కౌన్సిలర్కు ఇచ్చానని కార్మికుడు నవీన్ చెబుతున్నాడు. అయితే నెలలు గడుస్తున్న ఉద్యోగాలు ఇప్పించినందుకు డబ్బులు తీసుకున్న వ్యక్తులు ఒత్తిడి చేయడంతో చేసేదేమీ లేక ఆత్మహత్య ప్రయత్నం చేశానని బాధితుడు నవీన్ తెలిపాడు. డబ్బులిచ్చిన వారిని భరించలేక ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డానని సెల్ఫీ వీడియో విడుదల చేశాడు. అనంతరం మున్సిపల్ ఆఫీసులో పురుగుల మందు తాగాడు. దీంతో నవీన్ను వెంటనే మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈరోజు తన రాజకీయ భవిష్యత్తు కోసం నన్ను బలి చేస్తున్నాడు. ఎక్కడైతే డబ్బులు ఇస్తే దొంగ పేరు వస్తుందానో అందరి ముందు ఒప్పుకొని కూడా ఇప్పుడు తప్పించుకొని తిరుగుతున్నాడు. కావున దయచేసి నా చావుకు మాత్రం సుద్దమల హరికృష్ణ గారికి మాత్రమే కారణం, వేరే ఎవ్వరు కూడా కాదు. నా చావు పూర్తి బాధ్యత ఆయనదే, సుద్దమల హరికృష్ణదే. ఏ రోజు కూడా నాకు కార్మికులకు పిలిచి మరి అడుగుమని చెప్తున్నాను. ప్రతి ఒక్కరిని అడగండి. నేను ఎలాంటి వాడు, అతను ఎలాంటి వాడు. అతను ఇంతకుముందు కూడా వాడు డబ్బులు వసూలు చేయకుండా ఏ పని చేసిన రోజు లేదు. మా పేర్లు అప్పుడు 80,000 రూపాయలు. తర్వాత డ్రైవర్స్కి వెళ్ళినప్పుడు ఒక్కొక్కరి దగ్గర నుంచి 22,000 రూపాయలు. ఎలక్ట్రీషియన్ దగ్గర నుంచి మరియు ఎలక్ట్రీషియన్ మరియు వాటర్ సెక్షన్ దగ్గర 20,000 రూపాయలు తీసుకొని వాళ్ళను మోసం చేసిండు. ఇంతవరకు వారికి కూడా ఎటువంటిది